హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చిన్నమ్మాయి. ఈరోజు మనం ఫ్రాన్స్ పరోటా ఎలా చేయాలో చూసేద్దామా? మొదలు పెడదామా? ఫస్ట్ మనం కొన్ని రొయ్యలు తీసుకోవాలి. అలా తీసుకున్న రొయ్యల్ని వాటర్లో వాష్ చేసుకుని చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, అలానే టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలా తీసుకున్న వాటిని ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి రొయ్యల్లోకి. కారం, ఉప్పు, వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes పక్కన పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాణీలోకి ఆయిల్ పోయాలి. అలా ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కేదాకా వెయిట్ చేయాలి. అలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆనియన్స్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకున్నాక గెట్తో బాగా తిప్పుకోవాలన్నమాట, అవి ఫ్రై అయ్యేదాకా. ఆ తర్వాత మనం రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. అలా రొయ్యల్ని యాడ్ చేసుకున్న తర్వాత గెట్తో మళ్ళీ తిప్పుకొని అవి డీప్ ఫ్రై అయ్యేదాకా మనం వెయిట్ చేయాలన్నమాట. ధనియాలు, జీలకర్ర, గరం మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట. అలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకుంటే డీప్ ఫ్రై అయిపోయినాక మనం పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ మీదకి ఆయిల్ పోసి పరోటాలు కాల్చుకోవాలి. అలా పరోటాలు కాల్చుకుంటే ఒక్కొక్క దాంట్లోకి మనం ఫ్రై చేసుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. అలా రొయ్యల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుని అలా తింటే మన రొయ్యల పరోటా రెడీ అయిపోయింది అనమాట. ఫ్రాన్స్ పరోటా రెడీ. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.